నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే 2024 వరకు వైసీపీ అడ్డా. అక్కడ నేతలు ఏం మాట్లాడితే అదే వేదం. ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో ఆ పార్టీ రాష్ట్రంలో అధికార పీఠం మీద కూర్చుంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమి వంతొచ్చింది. వైసీపీ ప్రతిష్ట దిగజారింది. ఈ జిల్లాకు చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. జగన్ నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కన్నబాబు వైసీపీని వీడతారని, ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతుంది. కేవలం పార్టీ మారడంతోనే సరిపెట్టుకోకుండా తనకు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక 2020లో వైసీపీ ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జోరందుకోవడంతో ఎమ్మెల్సీ చూపు ఎటువైపు ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది. తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతుంది. టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ స్టాంప్ వేస్తే కండువా మార్చడానికి తాను రెడీ అన్నట్టుగా సంకేతాలు పంపారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న పండుల రవీంద్రబాబు 2014లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వెంటనే అమలాపురం ఎంపీ టికెట్ దక్కింది. గెలిచాక 2019 వరకు పలు పార్లమెంటరీ సంఘాల్లో సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 2019 ఎన్నికలకు ముందు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి చేరిపోయారు పండుల. కానీ అప్పటికే అమలాపురం లోక్సభ టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చేయడంతో రవీంద్రబాబుకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఎంపీగా ఛాన్స్ మిస్ అవడంతో 2020 జూలై 28న గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడయ్యాడు. 2026 వరకు ఆయనకు పదవీకాలం ఉంది. అయితే వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారన్న సమాచారం ఇప్పుడు కోనసీమలో హాట్ టాపిక్గా మారిపోయింది. గత 5 ఏళ్లలో జగన్ తనను పట్టించుకోలేదంటున్నారు పండుల. ఒక మాజీ సివిల్ సర్వెంట్గా ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రాన్ని కాదు కదా కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం వైసీపీ ప్రభుత్వం తనకు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే ఇప్పుడు పండుల చూపు గ్లాస్ పార్టీ వైపు మళ్లినట్టుగా తెలుస్తుంది. పార్టీ మార్పు విషయాన్ని అతి త్వరలోనే ఆయన ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన కర్రి పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. ఒకవేళ పండుల రవీంద్రబాబు రాజీనామా చేస్తే ఆయన రాజీనామాను ఆమోదిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏం జరిగినా పండుల మాత్రం పార్టీకి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఆయన పార్టీ మారితే మాత్రం 3 జెండాలు కప్పుకున్నట్లవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో పండుల రవీంద్రబాబు చేరిక జనసేనకు ఏమైనా మేలు చేస్తుందా అనేదే చూడాల్సి ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.